పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల భద్రతకు సంబంధించి అర్బన్ సిఐ పి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్య తోట, శారదా హైస్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బిఆర్ఐజీ, పండరీపురం వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్టీజింగ్ కు పాల్పడుతున్నారని సమాచారం అందిందని సిఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీములు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈవ్టీజింగ్ కు పాల్పడిన వారిని తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. కానీ మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం అని సిఐ రమేష్ హెచ్చరించారు. స్కూల్ ఈస్ట్ క్రిస్టియన్ పేట దగ్గర, అదేవిధంగా జీవీఐఐటి కానీ, బిఆర్ఐజీ పండరీపురం కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ స్కూల్స్, పురుషోత్తంపట్నం ఎస్పీటీ కేఆర్ఎం కానీ, ఇంపార్టెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, చాలా విద్యా సంస్థలు వెలసిల్లిన పట్టణం ఇది. ఈ పట్టణంలో చాలామంది యువత ఆసక్తిగా స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయాల్లో కొంతమంది బ్యాడ్ ఫెలోస్, బ్యాడ్ హ్యాడ్స్ పిల్లలు వెళ్ళే సమయంలో కానీ, వచ్చే సమయంలో కానీ ఆ సెంటర్స్లో నిలబడి ఈవ్టీజింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో మేము ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా టీమ్స్ ఆల్రెడీ ఎవ్రీడే కూడా అటువంటి ఎవరైనా ఇర్రెగ్యులర్ ఫెలోస్ ఉంటే వాళ్ళని తీసుకురావడం, ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం, తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం. దయచేసి యువతందరికీ